నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో 211వ అధ్యాయంలో ఉన్న నారదోవాచ. ఇక పూర్వం చూసాం మనం. తిలోత్తమ బయలుదేరింది సుందోపసుందర వ్యవహారం చూడడానికి. జిత్వా తు పృథివీం దైత్యౌ నిస్తపత్నౌ గతవ్యథౌ కృత్వా త్రైలోక్యమవ్యగ్రం కృతకృత్యౌ బహూవతు. నారదుడు అన్నాడు, యుధిష్ఠిరా, సుందోపసుందులిరువురు భూమండలాన్ని అంతటినీ జయించి శత్రువులు పీడలు లేనివారి ముల్లోకాలను వర్షపరచుకొని కృతకృత్యత పొందారు. దేవగంధర్వయక్షాణ నాగపాధివరక్షసాం ఆదాయ సర్వరత్నాని పరాం తుష్టిముపాగతౌ. దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు, మానవుల నుంచి రత్నాలను అపహరించి మిక్కిలి సంతుష్టి చెందారు వాళ్ళు. యదాన పతిషేద్ధార తయోః సంతీహ కేచన నిరుద్యోగౌ తథా భూత్వా విజఘ్రాతే మరావివ. ముల్లోకాల్లోనూ వారిని ఎదుర్కొనేవారు లేని కారణంగా వారు దేవతల వల్లే కర్మను విడిచి భోగలాలసులు అయ్యారు. శ్రీభిర్మాల్యైశ్చ గంధైశ్చ భక్షభోజ్యైః సుపుష్కలైః మానైశ్చ వివిధైర్హృజ్యైః పరాం ప్రీతిమవాపతుః. సుందర స్త్రీలు, మృదుమాలలు, భక్ష్యాలు, భోజ్యాలు, సుగంధ ద్రవ్యాలు, హృజ్యాలైన పానాలతో మిక్కిలి ప్రీతిని అనుభవించారు. అంతఃపురవనోద్యానే పర్వతేషు వనేషు చ యథేప్సితేషు దేశేషు విజఘ్రాతే మరావివ. అంతఃపురాలలోని వనాలు, ఉద్యానాలు, పర్వతాలు మొదలైన మనసుకు నచ్చిన ప్రదేశాలలో దేవతల వల్లే విహరించారు. తదకదాచిద్ వింధ్యస్య ప్రస్థే సమశిలాతలే పుష్పితాగ్రేషు శాలేషు విహారమభిజగ్మతు. ఒకనాడు సమతలమైన పింఛపర్వత శిఖరాన పుష్పించిన శాలవృక్ష శోభగల ప్రదేశాలకు విహారం కోసం వెళ్ళారు. దివ్యేషు సర్వకామేషు సమానీతేషు తావుభౌ వరాసనేషు సంహృష్టౌ సగస్త్రీభిర్నిషీదతు. వారిరువురు దివ్య సర్వభోగాలు సమకూర్చగా శ్రేష్టాసనాలపై స్త్రీలతో కలిసి కూర్చుని ఆనందంలో మునిగిపోయారట. తతో వాదిత్రనృత్యాభ్యాం ఉపాతిష్టంత తౌ స్త్రియః గీతైశ్చతుతి సంయుక్తైః ప్రీత్యా సముపజగ్మిరే. చాలామంది స్త్రీలు వారి వద్దకు వచ్చి నృత్యవాద్యాలతో, స్తుతి పాఠాలతో వారిని ఆనందపెట్టారు. తతస్థిలోత్తమా తత్ర వనే పుష్పాణి చిన్వతి వేషం సా క్షిప్తమాధాయ రక్తే నైకేన వాససా. అదే సమయాన తిలోత్తమ ఒకే ఒక ఎర్రటి వస్త్రం ధరించి పూలు కోస్తూ వారిని ఉన్మత్తలను చేసింది. నదీ తీరేషు జాతాన్ సా కర్ణికారాన్ ప్రచిన్వతి శనైర్జగామతం దేశం యత్రాస్తాం తౌ మహాసురౌ. నదీ తీరాలలోని కర్ణికార పుష్పాలను కోస్తూ రాక్షసులు ఇరువురు ఉన్న ప్రదేశానికి వచ్చింది. తౌ తు పీత్వా వరం పానం మదరక్తాంతలోచనౌ దృష్ట్వైవ తాం వరారోహాం యథితౌ సంబహూవతు. వారిరువురు మధుసేవ చేశారు. వారి కన్నులు మదంతో ఎర్రబడ్డాయి. అందమైన తిలోత్తమను చూసి వ్యధను పొందసాగారు. తావుత్థాయాసనం హిత్వా జగ్మతుర్యత్ర సా స్థితా ఉభౌ చ కామ సమ్మత్తౌ ఉభౌ ప్రాధయతశ్చ తాం. వారు ఆసనాల్ని విడిచి ఆమె ఉన్న ప్రదేశానికి చేరారు. ప్రమత్తులయు ఇరువురు ఆమెను కోరారు. దక్షిణే తాం కరే శుభ్రం సుందో జగ్రాహ పాణినా ఉపసుందోపి జగ్రాహ వామే పాణౌ తిలోత్తమ. సుందరమైన కనుబొమ్మలు గల ఆమె కుడి చేతిని సుందుడు పట్టుకున్నాడు. ఉపసుందుడు ఆమె ఎడమ చేతిని గ్రహించాడు. వరప్రధానమత్తౌ తావౌ రసేన బలేన చ ధనరత్నమదాభ్యాం చ సురాపానమదేన చ. వారిరువురు మొదట వరగర్భితులు, తరువాత బలసంపన్నులు, ఆపై ధనరత్న సురాపానమత్తులై ఉన్నారు. సర్వైరేతైర్మదైర్మత్తౌ అన్యోన్య భృకుటీకృతౌ తౌ కటాక్షేణ దైత్యేంద్రావాకర్షతి ముహుర్ముహు దక్షిణేన కటాక్షేణ సుందం జగ్రాహ కామిని వామేనైవ కటాక్షేణ ఉపసుందం జిగృక్షతి గంధాభరణ రూపైస్తౌ వ్యామోహం జగ్మతుస్తదా మదకామ సమావిష్టౌ పరస్పర మధోచతు. మదగర్భితులైన సుందోపసుందులు ఒకరిపై ఒకరు కళ్ళు ఎర్రజేశారు.
ఆ రాక్షసులను మాటిమాటికి తిలోత్తమ ఆకర్షించింది. కుడి క్రీగంటి చూపుతో సుందుని, ఎడమ క్రీగంటి చూపుతో ఉపసుందుని వశపరుచుకుంది. ఆమె గంధ ఆభరణ రూపాలతో వ్యామోహం చెంది వారిరువురు మద కామాలతో పీడితులై ఒకరితో ఒకరిలా పలికారు. మమ భార్య తవ గురు ఇది సుందోభ్యభాషత, మమ భార్య తవ వధూ ఉపసుందోభ్యభాషత. సుందుడు ఉపసుందునితో ఈమె నా భార్య, నీకు తల్లితో సమానం అన్నాడు. ఉపసుందుడు సుందునితో ఈమె నా భార్య, నీకు కోడలతో సమానమయ్యా అన్నాడు. నైషా తవ మమైవేదిరతస్థౌ మన్యురాభిషత్తస్యా రూపేణ సంవత్తౌ విగత స్నేహ సౌహృదౌ. ఈమె నీది కాదు నాది అని పలుకుతున్న వారిలో క్రోధం పెరిగింది. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో స్నేహం సౌహార్దం నశించాయి. తస్యాహేతోర్గదే భీమే సంగృహీతావుభౌ తదా ప్రగృహ్య చ గదే భీమే తస్యాంతౌ కామమోహితౌ. ఆమెను పొందాలనే సంకల్పంతో ఇరువురు భయంకర గదలు చేతుల్లోకి తీసుకున్నారు. వారిద్దరూ ఆమె విషయంలో కామమోహితులయ్యారు. అహం పూర్వం నిత్యోన్యోన్యం నిజఘ్నతు తౌ గదాభిహతౌ భీమౌ పీతతుద్ధరణీతలే. ఆమెను పొందడంలో నేను ముందంటే నేను ముందని పలుకుతూ పరస్పరం గదలతో మోదుకున్నారు. గదాఘాతాలతో వారిద్దరూ భూమిపై పడ్డారు. రుధిరేణావసిక్తాంగౌ ద్వావివార్కౌ నభశ్చ్యుతౌ తతస్థా విద్రుతానార్యః స చ దైత్యగణస్తథా పాతాళమగమత్సర్వః విషాదభయకంపితః. తతః పితామహస్తత్ర సహ దేవైర్మహర్షిభిః ఆజగామ విశుద్ధాత్మా పూజయం సతిలోత్తమాన్ వరేణ ఛందయామాస భగవాన్ ప్రపితామహః. వారి సర్వాంగాలు రక్తసిక్తాలయ్యాయి. ఆకాశం నుంచి జారిన ఇద్దరు సూర్యుల వలె ప్రకాశించారు. వారు మరణించాక స్త్రీలు రాక్షసులు భయపడి విషాదంలో మునిగి పాతాళంలో చొరబడ్డారు. విశుద్ధమైన అంతరాత్మతో భగవంతుడైన బ్రహ్మ దేవతలతో ఋషులతో కలిసి తిలోత్తమను ప్రశంసించారు. వరమివ్వడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశాడు. వరం దిస్సుత్సతత్రైనాం ప్రీతః ప్రాహ పితామహః ఆదిత్య చరితాన్ లోకాన్ విచరిష్యసి భామిని తేజసా చతురుష్టాం స్వాం న కరిష్యతి కశ్చన ఏవం తస్యై వరం దత్వా సర్వలోక పితామహః ఇంద్రే త్రైలోక్యమాధాయ బ్రహ్మలోకం గతః ప్రభుః. వరం ఇవ్వాలని ప్రసన్నుడై బ్రహ్మామితో పలికాడు. తిలోత్తమ, ఎక్కడి వరకు సూర్యుడు సంచరిస్తాడో అక్కడి వరకు నీవు సంచరిస్తావు. నీ తేజం ఇతరులు చూడలేరు. ఇట్లు తిలోత్తమకు వరాన్ని ఇచ్చి త్రిలోకరాజ్యం ఇంద్రునిపై ఉంచి బ్రహ్మ తన లోకానికి వెళ్ళాడు. నారదోవాచ ఏవం తౌ సహితౌ భూత్వా సర్వార్థేష్వేక నిశ్చయౌ తిలోత్తమార్థం సంక్రుద్ధావన్యోన్యమభిజగ్మతుః తస్మాద్బ్రవీతివ స్నేహాత్ సర్వాన్ భరత సత్తమాః యథా వో నాత్ర భేద స్యాత్ సర్వేషాం ద్రౌపదీ కృతే తథా కురుత భద్రం వో మమ చేత్ ప్రియమిచ్చథ. నారదుడన్నాడు, ఈ విధంగా అన్ని విషయాల్లో కలిసి ఉన్నా ఒకే నిశ్చయం గలవారిరువురు కోపించి ఒకరినొకరు తిలోత్తమ కారణంగా చంపుకున్నారయ్యా. భరతశ్రేష్ఠులారా, మీ అందరిపై ప్రేమతో ఆదేశిస్తాను. మీలో మీకు భేదం లేకుండా నియమాలు నిర్ణయించాలి. ద్రౌపది కారణంగా మీరు మరణించకూడదు. మీకు శుభముగాక అన్నాడు. వైశంపాయనువాచ ఏవముక్త మహాత్మానః నారదేన మహర్షిణా సమయం చక్రిదే రాజం తేన్యోన్యవశమాగతాః సమక్షం తస్య దేవర్షేః నారదస్యామితౌజసః ఏకైకశ్చ గృహే కృష్ణా వసేద్వర్షమకల్మషా ద్రౌపద్యానః సహాసీనానన్యోన్యం యోభిదర్శయేత్ సనోద్వాదశ వర్షాన్ని బ్రహ్మచారీ వనే వసేత్. మన 5 భవనాల్లో వాళ్ళ పాపం లేని ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం నివసించాలి. ఏకాంతంలో ద్రౌపదితో కలిసి ఉన్నవానిని వేరొక సోదరుడు చూస్తే అతడు 12 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. కృతేతు సమయే తస్మిన్ పాండవైర్ధర్మచారిభిః నారదోప్యగమత్ప్రీతః ఇష్టం దేశం మహాముని. ధర్మచారులు పాండవులు ఈ నిర్ణయం ప్రకటించిన పిమ్మట నారదుడు స్వేచ్ఛగా తాను కోరిన చోటికి వెళ్ళాడు. ఏవం తైః సమయః పూర్వం కృతో నారద చోదితైః నచాభిద్యంత తే సర్వే తదాన్యోన్యేన భారత. భారత, నారద ప్రేరణచే పాండవులు ఈ నియమం పాటించారు. కావున వారిలో వారికి విరోధం కలగలేదు. ఏతద్విస్తరశః సర్వమాఖ్యాతం తే నరేశ్వర
కాలే చ తస్మిన్ సంపన్నం యథా వజ్జనమే జయ. ధనమేజయ, ఆ సమయాన జరిగిన వృత్తాంతం పూర్తిగా జరిగినట్లుగా నీకు తెలుపబడింది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజలంభపర్వణి సుందోపాఖ్యానే ఏకాదశాధికద్విశతతమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.